హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పనసకాయ కర్రీ అండి. అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. అనుకున్నానండి. దానికి పనసకాయ కావాలి కదా, మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. పనసకాయ వచ్చిందండి. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దాము. ఎలా ఉందో ఒకసారి చూడండి. మేము ఇదే ఫస్ట్ టైం. ఇదిగోండి, చాలా చిన్నది. ఒకసారి తీసి చూద్దాము. ఇదిగోండి, ఈ పనసకాయ వచ్చిందనమాట, చిన్నది. ఇప్పుడు దీన్ని ముక్కలు కోసుకోవాలి. ముక్కలు కోసుకుందాం. పనసకాయ ఇలా ముక్కలు కోసుకోవాలండి. ఇవన్నీ ముక్కలు కోసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఈ ముక్కలన్నీ ఈ కళాయిలో వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నాము, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గ్లాసు నీళ్ళు పోసుకొని ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకుందాము. ఇదండి, ఇలా చికెన్ ముక్కల్లాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఉడికిపోయాయండి. నీళ్ళలోకి తీసుకుందాము. కొంచెం ఉప్పు, కొంచెం కారం, చికెన్ మసాలా, గరం మసాలా, 2 స్పూన్లు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలపాలి. ఇలా మసాలా అంతా దీనికి పట్టించాలండి. ఇదంతా కలుపుకున్నాం కదా. ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ పోసుకుందాం. ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. టమాటాలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పనసకాయ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నీ కలిపి ఒక అరగంట పక్కన పెట్టాం కదండి. ఇప్పుడు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఈ నీళ్ళన్నీ దగ్గరికి అయ్యేంత వరకు ఒకసారి మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి.
అలాగే కొత్తిమీర వేయాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఈ మసాలా అంతా దీనికి పట్టాలి కదా, ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టు. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. పనసకాయ కూర రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి.